మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే అంతమంది కాల్ షీట్స్ దొరకటం కష్టం కదా. ప్యాడింగ్ కష్టం కదా. అందులో నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ. సరే అప్పుడు కృష్ణ గారు, గుమ్మడి గారు కొంచెం ఓపిక పట్టండి, ఆ క్యారెక్టర్ ఆయన చేస్తేనే బాగుంటుంది ఈ కథకి, కాబట్టి కాస్త ఓర్చుకోండి అని గుమ్మడి గారిని కన్సోల్ చేశారు కృష్ణ గారు. మొత్తానికి యాక్ట్ చేశారు. ఆ సినిమాలో బిడ్డ చనిపోతే ఆ గొయ్యి తీసి అందులో ఆ బిడ్డని పూడ్చేటప్పుడు ఎస్వి రంగారావు గారు డైలాగ్ ఉంటుందండి, ఒరే నీ చేత్తో నాకు అన్నం ముద్ద తినిపించావురా, నా చేత్తో నీకు ఇంత మట్టేస్తున్నానురా అని డైలాగ్ చెప్తా ఉంటే, తర్వాత అందులో ఒక పాట అండి, ఎస్వి రంగారావు గారికి అద్భుతమైనటువంటి పాట. బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి జీవితం అని పాట పాడతా ఆయన కళ్ళమట్టి నీళ్లు పెడతా ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ థియేటర్లో ఏడవని వాళ్ళు ఉండరండి. అంత మరి ఆ ఇంటాక్సికేషన్ తగ్గించుకుని ఆయన యాక్ట్ చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. పండంటి కాపురం సక్సెస్ అవ్వటానికి ది మెయిన్ రీజన్ ఎస్వి రంగారావు గారు, ఇటుపక్క క్యారెక్టర్ ఏమో జమున గారు, రాణి మారేడు. ఆ పాట చూశాను సార్, చిన్నప్పుడు చూశాను, పెద్దయినాక చూశాను. మీరు చెప్తుంటే ఆయన ఎక్స్ప్రెషన్లో గుర్తొచ్చి ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. డెఫినెట్గానండి. తర్వాత ఆయన విశ్వరూపం ఏ సినిమాలో చేసినా ఆయనది విశ్వరూపమేనండి. నర్తనశాలలో ఎంత వైభవం. ఆయన నర్తనశాలలో ఆయన టీవీగా నడుచుకుని వస్తూ రేలంగి వచ్చి విరటరాజు కొలువులో పాండవులు మారువేషాల్లో బతుకుతూ ఉంటారు కదా, అప్పుడు భీముడిని పరిచయం చేస్తాడు. వంటల వనరుడు అయినా మంచి కంఠపుష్టి ఉన్నవాడు, అది ఇదని పరిచయం చేస్తాడు. పరిచయం చేస్తే అప్పుడు వంటలు చేసే క్యారెక్టర్ కదా భీముడు, పెద్ద గంట ఉంటుంది చేతిలో, చూస్తాడు, ఇలా చూస్తాడు, భీముడు కూడా ఇలా చూస్తాడు. అప్పుడు రంగారావు గారి డైలాగు, పాకాల మాటకేం కానీ ఆకారం భీకరంగా ఉంది అని అంటాడు. కరెక్ట్. చిన్న చిన్న డైలాగ్స్ చిన్న చిన్న పాండవ వనవాసంలో రామారావు గారు ఎన్ని పేజీలు డైలాగ్ చెప్తే ఎస్వి రంగారావు గారు బానిసలకి ఎంత అహంకారమా అంటాడు. ఒక విరుపు ఆయన వీటితోనే కొట్టేస్తాడు. ఈ డైలాగ్ ఏమో స్క్రిప్ట్లో లేదంట. అప్పుడు రామారావు గారేమో స్క్రిప్ట్లో లేదు డైలాగు, ఆ డైలాగు కట్ చేయండి అని అన్నాడంట. అంటే కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్ లేదు, చాలా సందర్భ సిద్ధంగా న్యాచురల్గా వచ్చింది డైలాగు అని ఆ డైలాగ్ ఉంచారు కమలాకర్ కామేశ్వరరావు గారు. అది థియేటర్లో అద్భుతంగా పేలింది. గొప్ప గొప్ప మనుషులు సార్. ఇప్పుడు ఎస్విఆర్ గారు కానీ, అక్కడ ఎన్టీఆర్ గారు కానీ, ఆ కమలాకర్ కామేశ్వరరావు పౌరాణిక బ్రహ్మ ఆయనకి అర్థమైపోద్ది ఆ షార్ట్ ఏది ఉండాలి, ఏది డెఫినెట్గా. బట్ ఒక చిన్న డౌట్ సార్, ఇది జస్ట్ క్లారిఫికేషన్ మాత్రమే అడుగుతున్నాను. చెప్పండి. సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎస్విఆర్ గారికి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేది? వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా చిన్న మనస్పర్ధలు ఉండేవా? అంటేనండి, ఈయన విశ్వనట చక్రవర్తి అంటారు, సో ఆయన మాత్రం తక్కువ వాడా. అయితే నేను గొప్ప నటుడిని అనేటటువంటి అది యశ్వరంగారావు గారికి ఉండేది. సంపూర్ణ రామాయణంలో 10 తలకాయలు యాక్ట్ చేసిన తర్వాత అండి, ఒక్కొక్క తలకాయి, ఒక తలకాయ అయిపోయిన తర్వాత మరొక తలకాయి, ఒక తలకాయ మాట్లాడితే 9 తలకాయలు రియాక్షన్ ఇవ్వాలి. 9 రియాక్షన్లు విడివిడిగా ఇవ్వాలి. తర్వాత ఒక తలకాయ మాట్లాడిన తర్వాత రెండో తలకాయ మాట్లాడింది. రెండో తలకాయ మాట్లాడేటప్పుడు మిగతా 9 తలకాయలు ఆ డైలాగ్కి తగ్గట్టు రియాక్షన్స్ ఇవ్వాలి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటలకు అదే షాట్ అండి. ఆయన ఒక్కసారి ఒక 7-8 తలకాయలు అయిపోయిన తర్వాత బయట ప్రసాద్ స్టూడియోలో 6 బయట కుర్చీ వేయించుకొని ఆ గాలిలో కూర్చుని, రమ్మనరా ఎవడు చేస్తాడరా ఈ సీను, ఎవడు చేస్తాడు రమ్మను అని అన్నాడు. అంటే ఆయన అలాగా అంటా ఉంటే మాకు అప్పుడే యశ్వరంగా సో అటువంటి విశ్వరూపం అనమాట.
ఆయన. ఒక రకంగా మీరు ఆ షాట్ గురించి చెప్తుంటే నటనలో అవధానమేమో అది, అంతే కదా? డెఫినెట్గా అవధానం, నటనలో అవధానం, నటనలో అవధానం. ప్రతి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి, ఈ తలకాయ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి, అవి రియాక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ రియాక్షన్స్ ఇవ్వాలి, ఇంచుమించు అవధానమే. ఇంకా తర్వాత బాపు గారేమో ప్రతి షాట్కి బొమ్మ వేస్తాడు ఆయన. ట్రిక్ ఫోటోగ్రఫీ చేసేది రవికాంత్ నాగాయచ్చు, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, బాంబే నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఒక బొమ్మ వేస్తాడు. ఈ రెండు బొమ్మలు బేరీస్ వేసుకొని ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అని వాళ్ళిద్దరు అనుకుని వాళ్ళిద్దరు ఐడియాస్ని ఏకం చేసి ఒక్కొక్క షాట్ తీయటం అనమాట. చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ రవికాంత్ నాగాయచ్ గారు. తర్వాత అండి ఎస్వి రంగారావు గురించి చెప్పాలి అని అంటే ఆయన డైలాగులు చెప్తే చాలండి. సార్ అయితే మనం కాస్త డిబేట్ అయ్యాము. ఎన్టీఆర్ గారి విషయంలో ఇద్దరు ఎలా ఉండేవారు, వాళ్ళిద్దరి మధ్య? అంటే ఎన్టీ రామారావు గారు ఎస్విఆర్తో పోటీ పడదామనేటటువంటి ఉద్దేశంతో ఈయన ఉండేవాడు. ఎస్వి రంగారావు గారు ఏంటి, నన్ను మించిన నటుడు ఎవడు లేడనేటటువంటి ధోరణి ఆయనది ధోరణి. చాలా గొప్ప ఆత్మ విశ్వాసం ఆయనకి. అయ్యో అసలు ఇద్దరు లెజెండరీస్ కదా. తర్వాత ఎస్వి రంగారావు గారు ఉంటే పక్కన ఆయన డైలాగ్ స్పెషల్గా రాస్తారు కదా ఎస్వి రంగారావు గారి డైలాగ్కి. మేము సంపూర్ణ రామాయణలో ఎస్వి రంగారావు గారి డైలాగ్స్ అన్నీ రాసి ఒక ఫైల్ ఇచ్చి ఒక్కొక్కరికి ఫైల్ పంపించేవాళ్ళం అప్పట్లో. ఆర్టిస్టులు అందరికి ఫైల్ పంపించేవాళ్ళం. ఫైల్ పంపిస్తే ఎస్వి రంగారావు సెట్కి వచ్చి, అబ్బాయి ఇట్రా, అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్రా అన్నట్టు వెళ్ళాను, ఈ ఫైల్ తీసుకో అని అన్నాడు. అంటే ఈ ఫైల్ నువ్వు పెట్టుకో, చదివండి అయిపోయింది అని అన్నాడు. తర్వాత అండి రావణాసురుడు అతని అనుంగులు అందరూ చనిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్లో అద్భుతమైనటువంటి లైటింగ్ చేశారు. రావణాసురుడు దర్బారంతా ఖాళీగా ఉంటుంది, కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. రావణాసురుడు ఆ సింహాసనం మీద కాకుండా కిందన మెట్ల మీద కూర్చోబెట్టాడు బాపు గారు. అంటే సింహాసనం మీద కూర్చునేటటువంటి పరిస్థితి వేరు, ఈయనేమో కింద మెట్ల మీద కూర్చోబెట్టాడు సింబాలిక్గా. ఆయన అనుంగులంతా చనిపోయారు అనేటటువంటి ఉద్దేశంతో. సో ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్, మిస్టర్ బాబు కమియర్, హ్యాట్స్ ఆఫ్ అయ్యా అన్నాడు బాపు గారిని. నీ తాటికి హ్యాట్స్ ఆఫ్ అయ్యా, ఎందుకంటే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ సింహాసనం ఆ సింహాసనం ఈ ఆసనాలన్నీ ఖాళీగా చూపించవచ్చు నువ్వు, కానీ ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఈజ్ ఎ క్రియేటివ్ జాబ్ ఆఫ్ ది డైరెక్టర్ అని ఎంత మెచ్చుకున్నాడు బాపు గారు. అంత మెచ్చుకుంటే బాపు గారు సిగ్గుపడుతూ ఉండేవాడు. సచ్ ఎ వండర్ఫుల్ సింపుల్ మ్యాన్.